తెల్లావిడ సమాధి దగ్గర నిలబడి విసనకరతో విసురుతోంది. సమాధి సిమెంట్ చేసిన తర్వాత తొందరగా ఆరిపోవడానికి విసనకరతో విసురుతోంది. అప్పుడు వివేకానందుడు అనుకున్నట్ట, మా భారతదేశంలో అద్భుతమైన పతివ్రతలు ఉంటారు, ఈ దేశంలో కూడా ఇంత పాతివ్రత్యమా అని ఆశ్చర్యపోయి ఆవిడ వెళ్ళి పాదాభివందనం చేయబోయాడు. నేను స్వామి వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే, అమ్మ నీ పాతివ్రత్యానికి మెచ్చి నేను ఈ పాదాభివందనం చేస్తున్నానమ్మా అంటే, స్వామి అందుకు కాదు, మా భర్త యొక్క సమాధి తొందరగా ఆరిపోవడానికి నేను శనకరక చెప్తున్నా, అడుగు అక్కడ చెట్టు కింద నిలబడి ఉన్నాడే అతను మళ్ళీ నా కాబోయే భర్త అని చెప్తే ఆయన విస్తుపోయాట. అలాంటి ఏమ్మా ఇవాళ కార్యక్రమం గురించి చెప్పండి. అండ్ ఇవాళ ఉన్న సొసైటీకి వశిష్ఠ మహాముని అండ్ అరుంధతి మాత గురించి ఎక్కువ మందికి తెలియట్లేదు. వాళ్ళు ఏదో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసం మాత్రమే అరుంధతి నక్షత్రం ఇలాంటివన్నీ చూపిస్తున్నారు. సో ఎందుకు ఇవాళ మహత్వం? ఇది శ్రీ ధర్మపురి క్షేత్రం, కార్తీక పౌర్ణమి పర్వదినం. ఈరోజు అనేక మంది భక్తులు అభిషేకాలు అర్చనలు చేసుకోవడానికి ఒకవైపు దుర్గా మల్లేశ్వర స్వామి, కొండ మీద ఆత్మలింగేశ్వర స్వామి, ఒకవైపు అరుణాచలేశ్వర స్వామి, ఇలా సర్వం శివమయంగా గోచరించేటటువంటి ధర్మపురి క్షేత్రం సకల దేవతా నిలయం. ఈ సకల దేవతా నిలయమైనటువంటి ధర్మక్షేత్రంలో ఈరోజు ప్రత్యేకంగా శ్రీ అరుంధతి వశిష్ఠుల యొక్క మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సంకల్పం మన భారతీయ దాంపత్య ధర్మంలో అరుంధతి వశిష్ఠులకు ప్రత్యేకమైనటువంటి ఔన్నత్యంతో కూడిన ఒక గొప్ప స్థానం ఉన్నది. అందుకే వివాహాది శుభకార్యాలలో తప్పకుండా అరుంధతి నక్షత్రాన్ని దర్శింపచేస్తారు. ఎందుకనంటే అరుంధతి వశిష్ఠుల యొక్క కాపురం ఒకరికి ఒకరిగా ఉంటూ ఎంత భవ్యంగా దివ్యంగా దాంపత్య జీవితం గడిపారో వాటిని ఉదాహరణలుగా తీసుకుని మీరు కూడా ఆ విధమైనటువంటి సహజీవనంలో ఉన్న మాధుర్యాన్ని చవిచూడాలని మన పూర్వ ఋషులు పూర్వీకులు ఈ విధంగా నిర్ణయించి, కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అంటే దాంపత్య ధర్మం పటిష్టంగా ఉండాలి, ఆ దాంపత్య క్రతువు అనేది పవిత్రంగా ఉండాలి, అప్పుడే పవిత్రమైన క్రతువు నుంచి సత్సంతానాన్ని పొందగలుగుతాం అనేటటువంటిది మన ఋషులు మనకు దర్శించి అందించినటువంటి గొప్ప సంప్రదాయం. ఆ సాంప్రదాయం ఈ మధ్యకాలంలో మట్టి కరిచిపోతోంది. ఎవరికి అరుంధతి వశిష్ఠులు ఎవరో తెలియదు. ఊరికే నక్షత్రం అలా అంటే అదుగదుగో నక్షత్రం అంటారు, అలాగే తలలాడిస్తారు తప్ప వారి యొక్క విశిష్టత తెలీదు, ఆ నక్షత్రాన్ని సరిగ్గా చూడనూ లేరు. దీని వెనుక ఆరోగ్య సూత్రము ఉంది, జీవన సూత్రం కూడా ఉంది. ఆరోగ్య సూత్రం ఏమిటంటే, పోయే కాలం దాపురించిన వాడు అరుంధతి నక్షత్రం కనపడదు అని ఒక సామెతగా చెప్తూ ఉంటారు. పోకాలం దాపురించిన వాడు అంటే ఏమిటంటే, ఆ కంటి చూపును అరుంధతి నక్షత్రాన్ని దర్శించలేనప్పుడు అతని యొక్క కంటి చూపు లేదా దోషం ఉందని గుర్తించి దానికి తగిన వైద్యం చేయడం అనేది, ఆయన ఆయుర్ధాన్ని నిర్ణయించడం అనేటటువంటిది మన భారతీయ శాస్త్రంలో ఉందిట. దీన్నే ఫండెన్ టెస్ట్ అంటారని కూడా మన పెద్దలు విజ్ఞులు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా విశ్వామిత్రుడు వశిష్ఠుడిని శపించినప్పుడు బాధపడి ఆ బాధకు తాళలేక ఆయన నదిలో తన శరీరాన్ని కట్లతో బిగించుకుని తాళ్లతో బంధించుకుని నదిలోకి దూకేసి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటాడు. ఆ కట్లన్నీ విడదీసి ఆ నది ఆయన ఒడ్డుకు చేరుస్తుంది. అందుకని ఆ పాశం నుంచి విడదీసింది కాబట్టి ఆ నదికి విపాస అనే పేరు వచ్చిందని మనకి పురాణం చెప్తోంది. అలా అరుంధతీదేవి తన భర్త యొక్క డిప్రెషన్ నుంచి పోగొట్టి ఆ నిస్పృహ నుండి ఆయన దూరం చేసి ఓదార్చి ధైర్యం చెప్పి తన భర్తకు ఎంతో అండగా నిలిచి ఉన్నటువంటి ధర్మసూత్రాన్ని కూడా జీవన సూత్రాన్ని కూడా తద్వారా నేటి దంపతులకు తెలియజేయడానికి అరుంధతి నక్షత్రం దర్శింపచేస్తారు. ఒకరికి ఒకరిగా ఉండడం, ఒకరు కష్టంలో ఉన్నప్పుడు మరొకడు తోడుగా ఉండడం, ధైర్యం చెప్పడం అనేది ఇందులో మనకు ఒక విధానం కనిపిస్తుంది. ఇలా అరుంధతి యొక్క జన్మం నుంచి చెప్పాలంటే అది ఒక పెద్ద గాథ అవుతుంది. అవేమీ నేను చెప్పకుండా ఈనాటి ఇవాళ ఉన్నటువంటి నవదంపతులు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా విడాకులు తీసుకుంటూ కష్టాల పాలవుతున్నటువంటి దంపతులందరికీ కూడా అరుంధతి వశిష్ఠుల యొక్క దర్శనం చేసుకుని
వారి జీవన గాథను గనుక పారాయణం చేస్తూ తెలుసుకుంటూ మననం చేసుకుంటే మళ్ళీ ధైర్యాన్ని పొంది మళ్ళీ జీవనాన్ని కరెక్ట్గా కొనసాగించుకోవడానికి కావలసినటువంటి ఆశీస్సుల యొక్క బలం ఇక్కడ దొరుకుతుందనే సంకల్పంతో, ఎవరి సంకల్పం ఇది? ఈ క్షేత్రంలో కొలువు తీరి అనాదిగా ఉంటున్నటువంటి కొలువు తీరినటువంటి పెదమాంబ దేవత, జ్యోతిర్మయీ స్వరూపిణిగా వెలిసిన విజయదుర్గా అమ్మవారి యొక్క ఆదేశం మేరకు, ఆశీస్సుల మేరకు, అవని యొక్క సందేశం మేరకే ఇవాళ ఈ మందిర నిర్మాణం జరుగుతోంది. అలాంటి మందిర నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో అందరికీ ఏమని పిలుపునిస్తున్నామంటే, పెళ్ళైనటువంటి కొత్త దంపతులు ఆ పెళ్ళైనటువంటి పెళ్లి రోజున తప్పకుండా ఇక్కడికి వచ్చి దర్శించుకుని వారి కథను మళ్ళీ తిరిగి కనుక మననం చేసుకుంటూ ఉంటే మళ్ళీ దారి తప్పకుండా వాళ్ళ కాపురం బ్రహ్మాండంగా ఉంటుందని, శోభాయమానంగా ఉంటుందని, శీలవంతంగా ఉంటుందని, మంగళప్రదంగా ఉంటుందనే భావన చేత, ఆ భావన చేతనే ఈ రోజున ఇక్కడ మందిరాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అమ్మ, ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ? ఈ మన వాటి ధర్మపురి గురించి క్షేత్రంలో విశేషం ఏమిటంటే, మన లలితా సహస్రనామాలలో మూల ప్రకృతి వ్యక్త 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 స్వరూపిణి వ్యాపిని వివిధాకార అని ఒక శ్లోకం వస్తుంది. ఆ శ్లోకం యొక్క భావం ఇక్కడ పూర్తిగా సమన్వయం చేసుకోవచ్చు. ఆ పెదవేప చెట్టు కింద అరూపంగా ఏనాడో స్వయంభూగా ఉన్నటువంటి అమ్మవారు 39 సంవత్సరాల క్రిందట భౌతికంగా విజయదుర్గాదేవిగా కొలువు తీరి వ్యాపిని వివిధాకార, వివిధమైన ఆకారాలలో మళ్ళీ ఇక్కడ అనేక మంది దేవతలకు కూడా కొలువు తీరడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, లక్ష్మీ సరస్వతి గౌరీలను కూడా ఇక్కడ తీసుకుని వచ్చి అందరి దేవతలతో పాటు అవతార పురుషులను గురుమూర్తులకు కూడా ఇక్కడ స్థానమిచ్చి అందరికీ కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తూ దాదాపు 22 దేవాలయాలు, 22 మంది మహనీయులు, దేవతామూర్తులు ఇక్కడ కొలువు తీరినటువంటి గొప్ప క్షేత్రం శ్రీ ధర్మపురి క్షేత్రం. ఇది ధర్మ ప్రసార కేంద్రంగా, మానవ ధర్మ శిక్షణా కేంద్రంగా మలుచుకుంటూ అనేక కార్యక్రమాలు ఇక్కడ జరపడం జరుగుతోంది. రేపు డిసెంబర్ 15వ తేదీ 2025 డిసెంబర్ 15వ తేదీ నాటికి 39 సంవత్సరాలు పూర్తవుతాయి ఈ ఆలయం ఏర్పాటు అయ్యి. ఈ సంవత్సరం విశేషంగా 108 మంది పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో, కుడి ఎడమ అనే తేడా తెలియకుండా మానవ మలమూత్రాలను కూడా ఎత్తివేసేటటువంటి, మనందరికీ కూడా నిజంగా భగవత్ స్వరూపులుగా ఉన్నటువంటి దైవగుణాలు కలిగిన దేవగణాలుగా ఉన్న వారికి పాదపూజ చేసి వారిని సత్కరించే కార్యక్రమం చేస్తున్నాం. దానికి ఆదిత్య పరాశ్రీ త్రయంబక క్షేత్రం శక్తిపీఠం నుంచి వారు, అలాగే ఇంకా ఎంతోమంది దేశభక్తులు, దైవభక్తి పరాయణులు ఎంతోమంది విచ్చేస్తున్నారు. ఇది ఈ సంవత్సరం చేసేటువంటి విశేషమైన కార్యక్రమం. 14వ తేదీ భువన విజయం కార్యక్రమాన్ని అమ్మవారు వాగ్దేవి స్వరూపంగా అమ్మవారు కొలువు తీరి ఉన్నారు కాబట్టి సరస్వతీ మాతకు అర్పిస్తూ భువన విజయాన్ని కూడా నేటి తరానికి మన భాష యొక్క శోభని, మన భాష యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ భువన విజయ కార్యక్రమాన్ని ఎంతోమంది సంస్కృత పండితులు వచ్చి ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది.